ఏపీ ప్రజలు కోరుకున్న కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ప్రత్యేకించి నారా నందమూరి కుటుంబాలకు పండగ రోజు ఇవాళ. 5 ఏళ్ల పాటు ప్రతిపక్షంలో ఉండి చేసిన పోరాటానికి పడిన కష్టానికి దక్కిన ఫలితం ఇది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి ముందు వేదికపై కనిపించిన ఓ దృశ్యం అందరి హృదయాలను హత్తుకుంది. అన్న అమ్మలు సగం నాన్నలు సగమని ఊరకనే చెప్పలేదు. అది కొటేషన్ అని లైట్ తీసుకునే వాళ్ళు ఉన్నప్పటికీ అదే నిజం. చంద్రబాబు ప్రమాణ స్వీకారం సందర్భంగా చోటు చేసుకున్న ఈ సన్నివేశం అన్న చెల్లెలి బాండింగ్ ను మరోసారి హైలైట్ చేసింది. స్టేజ్ పై ఉన్న నార భువనేశ్వరికి తన అన్న బాలకృష్ణ నుదుటిపై ముద్దు పెట్టారు. ఆ ముద్దు వెనుక ఎన్నో వర్ణించలేని సందర్భాలున్నాయి. అసెంబ్లీలో వైసీపీ నేతలు తన క్యారెక్టర్ను దూషించటం, తరువాత భర్త జైలుకు వెళ్లటం లాంటి ఎన్నో భరించలేని సంఘటనలు జస్ట్ ఈ 5 ఏళ్ల కాలంలో భువనేశ్వరి జీవితంలో చోటు చేసుకున్నాయి. తన చెల్లి ఎలా ఉండేది అనుకుంటూ బాలకృష్ణ ఎంతో మదనపడిన రోజులున్నాయి. ఆ రోజులను గుర్తు చేసుకుంటూ అన్నయ్య తన చెల్లి నుదుటిన ముద్దు పెట్టాడు. ఆ ముద్దుతో అన్నయ్య బాలకృష్ణ తన మెసేజ్ను కన్వే చేశాడు. ఇక అంతా మంచే జరుగుతుంది చెల్లెమ్మ అని చెప్పేశాడు. వాస్తవానికి చంద్రబాబు గెలుపు వెనుక అందరూ ఉన్నారు. అందులో నార భువనేశ్వరి కూడా కీ రోల్ ప్లే చేశారని చెప్పుకోవాలి. నిజం గెలవాలి పేరుతో యాత్రలు చేయటం, చంద్రబాబు జైల్లో ఉన్న సందర్భంలో పార్టీ మీటింగ్స్ అటెండ్ చేయటం, కార్యకర్తల కుటుంబాలకు ఆర్థికంగా సాయం చేయటం లాంటి ఎన్నో కార్యక్రమాలతో భువనేశ్వరి తన భర్త గెలుపునకు దోహదపడ్డారు. మంచి రోజులు రాకపోవు అనే నమ్మకమే భువనేశ్వరిని నిలబెట్టింది. అది ఇప్పుడు ఆవిష్కృతమైంది. బాలకృష్ణ తనకు విషెస్ చెప్పిన క్షణాన భువనేశ్వరి కళ్లల్లో ఆనందం వర్ణనాతీతం. ఇదే అన్నా చెల్లెల అనుబంధం అంటే.